చక్కటి ఈ చిత్రాన్ని చూసారా? ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడైనటువంటి సుదామా బ్రాహ్మణుని కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు సాక్షాత్తు స్వయంగా ఆయన యొక్క తల్పం మీద సుదాముణ్ణి కూర్చోబెట్టి ఆయన పాదాలని స్వయంగా కడుగుతున్నాడండి. ఆవిడ పట్టమహిషి అయినటువంటి ప్రథమ భార్య అయినటువంటి రుక్మిణీదేవి కూడా సపర్యలు చేస్తుంది బ్రాహ్మణుడికి. అంటే వీళ్ళు గృహస్థులు, వీళ్ళు క్షత్రియులు కాబట్టి అతిథుల్ని ఇలాగే సత్కరించాలి, అందుకే ఒక ఫార్మాలిటీగా వాళ్ళు ఇలా రిసెప్షన్ ఇస్తున్నారు అనుకోకండి. ఇక్కడ మీరు బొమ్మను చక్కగా అబ్జర్వ్ చేస్తే శ్రీకృష్ణుడి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయండి. అంటే ఇది కేవలం ఫార్మాలిటీ కాదు, ఆ కళ్ళలోంచి కారే ఆ నీరు ఆయనకి తన భక్తుల మీద ఎంత ప్రేమ ఉందో సూచిస్తుంది. అంటే భగవంతుడికి భక్తుల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే ఆ ప్రేమకు పూర్తిగా వశుడైపోయి వాళ్ళ పాదాలని కడుగుతాడండి. అది భగవంతుడి యొక్క గొప్పతనం. కాబట్టి ఆ భగవంతుడి యొక్క శరణు పొందుదాం. ఆయన యొక్క భక్త వాత్సల్యతలో మనం మునిగి తేలుదాం.